ఏపీ అభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు స్థలం ఖరారైంది. గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్షా స్థలాన్ని నిర్ణయించినట్లు పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం చెప్పారు. వైఎస్ జగన్ వచ్చే నెల 7న నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. కాగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కావాల్సిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో ఈ నెల 7 నుంచి కొనసాగించాలని నిర్ణయించిన సంగతి మనకు తెలిసిందే. వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, వైఎస్ జగన్ దీక్షకి సంబంధించి స్థలం ఖరారైనట్టు తెలుస్తోంది, వివరాలేంటి? తెలంగాణ కొద్దిసేపు క్రితమే పార్టీ అగ్రనేతలు విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు ఇతర నాయకులందరూ కూడా స్థలాన్ని చూసి ఓకే చెప్పడం జరిగింది. గుంటూరులోని నల్లపాడు రోడ్ లో ఉన్న మార్కెట్, మిర్చి మార్కెట్ యార్డ్ సమీపంలో గెస్ట్ హౌస్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేయడం జరిగింది. గతంలో కూడా ఈ స్థలానికి సమీపంలోనే రైతు దీక్ష కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన పరిస్థితి. ఓవరాల్ గా ఇప్పుడు తీసుకున్న స్థలం అన్ని బాగుంటుంది పార్టీ నేతలు నిర్ణయించారు. ఇక్కడి నుంచి ఇక్కడ ఏర్పాటు జరగబోతున్నాయి. ఖచ్చితంగా 7వ తారీఖున ఉదయం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రావడం, దీక్ష కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే పోలీసుల పర్మిషన్ గురించి కూడా వీరందరూ కూడా పార్టీ నాయకులు కలవడం జరిగింది. పోలీసు అధికారులు కూడా దీక్షా స్థలాన్ని చూసిన తర్వాత ఓకే అని చెప్పడం కూడా జరిగింది. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా నివేదిక అక్కడి నుంచి అనుమతి రాగానే చూపిస్తా ఉంటూ కూడా అధికారులు చెప్పారు. పైగా పోలీసు అధికారులు స్వయంగా వచ్చి ఇక్కడ దీక్ష శిబిరాన్ని, ప్రాంతాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి. అంత ముందుగానే చూస్తే మనం 26వ తారీఖున జరగాల్సిన దీక్షకు సంబంధించి ఫుట్పాత్ రోడ్ లో పెట్టాలనుకున్నప్పుడు పోలీసులు అభ్యంతరం చేశారు. ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, అట్లాగే విద్యాలయాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు అభ్యంతరం చేసిన నేపథ్యంలో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే గుంటూరులోని నల్లపాడు రోడ్ లో ఉన్న దీక్ష స్థానాన్ని రవీందర్, థ్యాంక్ యూ.